ఇప్పుడు నేనే ఇక్కడ కిందకి రావడం జరిగింది. ఎందుకంటే 'వృషభ' సినిమా డిసెంబర్ 25న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి మీకు ఈవెంట్లు చేయటం ఎక్కువైపోయినాయో వాసు గారు, నేను కూడా ఉన్నాను వృషభ అంటున్నారు. మీకు అర్థం కావట్లా. ఇందాక కూడా పాపం ఏదో ఓకే. మన ఓకే. హెబ్బాని ఓకే. సారీ. పట్టుకొని ఈషా అయినా అది కూడా మన హెబ్బా సినిమానే చెప్ప కదండి. అది మనదే క్రాస్ ప్రమోషన్స్ విద్యా వాసు గారు మన సినిమానే కదా. ఓకే. ఓకే. ప్లీజ్. ఈషా ఓకే. ఈషా. వంశీ గారు మైక్ మీరే ఒకసారి తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి. అంటే మీరు గోల్డ్ అని తెలిసి పట్టుకుంటున్నారా, లేదా మీరు పట్టుకుంటే అది గోల్డ్గా మారుతుందా మాకు తెలియట్లేదు, కానీ ఆ మ్యాజిక్ అయితే జరుగుతోంది మీ ఇద్దరి ద్వారా. ఇప్పుడు ఇక్కడ నేను తెలుసుకోవాల్సి అనుకుంటుంది ఏంటంటే, ఏది మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది? ఈషా సినిమాని చూడడమా, సినిమాని రిలీజ్ చేయడమా? ఈషా సినిమా చూడటమే 100%. రిలీజ్ అలవాటు అయిపోయింది. రిలీజ్ అలవాటు అయిపోయింది. ఈషా సినిమానే అందరికంటే ఎక్కువ భయపడుతుంది. అంటే అది కూడా భయమే, కానీ ఆ భయం అలవాటు అయింది. డెఫినెట్గా అంతే. ఓకే. వాసు గారు, మావిడ తర్వాత ఈషా సినిమా నన్ను ఎక్కువ భయపడుతుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వాసు గారు, ఈషా సినిమా మీరు డెఫినెట్గా చూసుంటారు కాబట్టి మిమ్మల్ని భయపెట్టడంలో ఈషా ఎప్పుడైనా లైన్ క్రాస్ చేసిందా? ఈషా ఎంత భయపెట్టిందో తెలియదు, కానీ ఇప్పుడు రేపు పొద్దున్న పబ్లిసిటీ బిల్లు తీసుకొస్తాడు. దాము గారు నేను అదే మాట్లాడుకుంటాం, మనోడు ఏం భయపెడతాడు అని చెప్పి రేపు పొద్దున్న. ఈషా కన్నా కూడా నాకు రేపు పొద్దున్న పబ్లిసిటీ బిల్లు ఎంత వస్తాయో ఆ భయంలో ఉన్నా ప్రజెంట్. ఇప్పుడు మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈషా గురించి? ఈ సినిమాని చూడండి అని రికమెండ్ చేయాలనుకుంటున్నారా, చూస్తారా చూడరా అని వార్న్ చేయాలనుకుంటున్నారా? ఒకటైతే రికమెండ్ చేస్తాను, ప్రతి బ్యాచ్లోని ఒకడు చాలా ధైర్యంగా నాకు దెయ్యాలంటే భయం లేవు, ఆత్మలంటే భయం లేదని చెప్పి ఒకడు మాత్రం చాలా డబ్బా కొడుతూ ఉంటాడు. అది అమ్మాయిలు ఉంటే ఇంకా గట్టిగా డబ్బా కొడుతూ ఉంటాడు. రేపు పొద్దున మాత్రం అతన్ని డెఫినెట్గా థియేటర్ తీసుకురండి. వాడిని ఓకే, మీ బ్యాచ్లో ఎవడతో గట్టిగా డబ్బా కొడతాడో అతన్ని థియేటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ సినిమాకు ఉలుకు పడకుండా ఉన్నాడంటే అతను గ్రేటే. ఓకే, రెండు చోట్లన్నా ఉలుకు పడతాడు. నాకు తెలిసి ఏ స్పాట్లో ఉలుకు పడతాడో ఆ స్పాట్లో మాత్రం డెఫినెట్గా ఉలుకు పడతారు, ఎంత ధైర్యవంతుడు అయినా సరే. వార్నింగ్ లాగాను ఉంది, రికమెండేషన్ లాగా కూడా ఉంది. చాలా బ్యాచ్లో తెలిసి నాకు డబ్బా కొడతారు. ఇందుకే మీ బ్యాచ్లో ఎవరది? నేనే డబ్బా కొడతా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ. మీరు రేపొద్దున సినిమాని చూసి మీ రియాక్షన్ కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ చాలా బిజీగా ఉన్నటువంటి శ్రీ విష్ణు గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. ఇప్పుడు శ్రీ విష్ణు గారు, ఈషా లాంటి సినిమా షూటింగ్ మీరు చేసి ఇంటికి వెళ్ళారు. మిడ్ నైట్ మీ ఇంటి లిఫ్ట్ స్ట్రక్ అయిపోయి ఆగిపోయింది, వెనక నుంచి ఏదో ఒక రకమైన సౌండ్ వస్తుంది. అప్పుడు శ్రీ విష్ణు గారి రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏముండదండి, ఏం చేస్తారు? అరుస్తా, వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ లిఫ్ట్ ఆగిపోయిందిరా తీరా, ఎవరన్నా చేసేది అదే. అంటే లిఫ్ట్లో కూడా కొన్ని ఉంటాయి కదండి, బెల్స్ ఉంటాయి, అవి 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 అది నొక్కుతానే అరుపులు కూడా, అరుపులే వస్తాయని మీరు చెప్పారు. అయితే సినిమా, హారర్ సినిమాని మీరు ఒక్కరు కూర్చుని చూస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? భయపడతారు. భయపడి ఫుల్ సినిమా కంప్లీట్ చేస్తారా? అంటే ఆప్షన్ ఉంటే సింగిల్గా చూడను, ఇంకా తప్పదు అని లోపల కూర్చోబెడితే చూస్తారు. ఇప్పుడు ఈషా సినిమాని మీరు ఇందాక సిరిని అడిగినట్టుగా సోలో స్క్రీనింగ్ వేస్తే చూడడానికి సిద్ధమా? ఎందుకండి సోలో ఎందుకు? మంచి అంటే హారర్ ఫిల్మ్ ఎప్పుడు మంచి ప్యాక్ థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది. భయం వేసినప్పుడు అందరూ అరిచేస్తూ ఉంటారు, ముందే అరిచేస్తూ ఉంటారు. అవును. సో అది మంచి ఎక్స్పీరియన్స్. నాకు అలా థియేటర్లో చూడటం ఇష్టం, మొత్తం హౌస్ఫుల్ థియేటర్స్లో సింగిల్ కంటే. ఇప్పుడు రాబోయే సీన్ ఒక సైలెన్స్ తర్వాత భయపెట్టబోతోంది అని తెలిసినప్పుడు శ్రీ విష్ణు గారు ఏమని అరుస్తారు థియేటర్లో? ముందు తెలిసిపోతే మ్యాక్సిమం చెవులు మూసుకుంటారు. మరి సౌండ్ ఎఫెక్ట్ వల్లే మనం ఎక్కువ భయపడతాం కాబట్టి. ఓకే, ఇది ఒక టిప్ నోట్ చేసుకోండి అమ్మా ఈ సినిమా చూస్తున్నప్పుడు. కానీ ముందే మనం అనుకుంటాం, కానీ నాకు ఈ సినిమా సపరేట్గా చెప్పాలంటే శ్రీనివాసరావు గారి గురించి నాకు తెలుసు. సో మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు భయం ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్గానే సడన్ షాక్స్, సౌండ్, హారర్ ఫీల్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నా. ఓకే, ఇప్పుడు రేపు 25th డిసెంబర్ ఈషాన్ చూసి భయపడబోతున్నారు, అదైతే గ్యారంటీ. ఇంతకు ముందు మీరు హారర్ సినిమా చూసి భయపడిన సందర్భం గుర్తు తెచ్చుకోమంటే ఏం చెప్తారు? మంత్ర అనే ఫిలిం ఉంది, గుర్తుందా? అది నాకు హారర్ అని తెలియదు. సింగిల్ స్క్రీన్లోనే ఒక్కడనే వెళ్ళా. సెకండ్ షో బ్యాక్కి వెళ్ళేటప్పుడు ప్యాక్ అయ్యింది.
జాన్రా తెలియకుండా వెళ్ళారు. ఆ, ఓం భీమ్ బుష్ అంటూ ఆ. మాకైతే భయపెడతారు అనుకుంటూనే ప్రేమలో కూడా పడేశారు. కాబట్టి అలాంటి జాన్రా ట్రై చేసిన మీరు ఇలాంటి ఒక ఓన్లీ ఆనెస్ట్ ప్యూర్ హారర్ని ఎప్పుడు ట్రై చేయబోతున్నారు? బేసిక్గా ఓం భీమ్ బుష్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్యూర్ హారర్ అనే దిగామండి. కాకపోతే మా కాస్టింగ్ అదంతా స్లోగా నేను మా రాహుల్ దర్శి అందరం యాడ్ అయ్యేసరికి అది మేము చాలా భయపెడదామని తీస్తున్న యూనిట్ అంతా నవ్వుతున్నారు. మాకు అర్థమైపోయింది దీన్ని ప్యూర్ హారర్ కంటే కొంచెం కామెడీ మిక్స్ చేస్తే బాగుంటుందని అలా ఫ్లోలో వెళ్ళిపోయాం. వాళ్ళ వల్ల మార్చాల్సి వచ్చింది. మార్చేసాం. ఓకే ఓకే రాహుల్ గారు వింటున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ అండి. హోప్ యూ ఎంజాయ్ ఈషా. అండ్ ఇక్కడ దాము గారు, ఏం లేదు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు ప్రెజెంటర్గా వస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ చేయాలి, ఇలాగ సినిమాలతో రావాలి అని కోరుకుంటూ జస్ట్ ఒక్క వర్డ్ అబౌట్ ఈషా అంటే ఏం చెప్తారు ఒక ప్రెజెంటర్గా? అందరూ ఇది హారరు థ్రిల్లరు అని చెప్పడం జరుగుతుంది. ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేడ్ ఫిల్మ్ ఇన్ దట్ జానర్ నా లెక్కలో. ఓకే ఓకే ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు అనగానే మా అందరికీ గుర్తొచ్చేది అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఇలా ఫ్యామిలీ అందరూ కూర్చుని సరదాగా చూసే సినిమాలు. సడన్గా ఏంటండి ఎందుకు భయపెట్టాలని డిసైడ్ అయ్యారు? బేసిక్గా నాకు వచ్చిన కథలు అట్లాంటివి వచ్చింది. నాకు వందల కథలు వింటాం. నాకు నచ్చిన కథలు చేశాను నేను. ఒక 50 కథలు విన్నాక ఈ కథ కూడా వచ్చింది. శ్రీనివాస్ దాకా నాకు ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. ఈ కథ చెప్పాడు, కథ నచ్చింది చేశాను. ఎనీ జానర్ కథ నచ్చాలి, ఇట్ డజంట్ మ్యాటర్. కాకపోతే అంటే అప్పట్లో ఏంటంటే విన్న కథల్లో అవి బాగున్నాయి కాబట్టి అవి చేశాను. తర్వాత ఈ కథ నచ్చింది చేశాను అంతే. భయపడడం మీకు కూడా ఇష్టం అని మాకు ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఒకసారి వెంట పెట్టుకుని స్టేజ్ పైకి వెళ్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ డైరెక్టర్ గారు, శ్రీనివాస్ మన్నే గారు, హాంటెడ్ నైట్ ఈవెంట్ ఆఫ్ ఈషాలో ఇప్పుడు వారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం.